అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంటే ఏ పని వర్కౌట్ కాదు. అలా సినిమా చేయడానికి స్టార్ హీరో దొరికాడు. డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్ ఉన్నాడు. సాలిడ్ స్టోరీ ఉంది. కానీ సినిమా ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో తెలియదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న క్లారిటీ లేదు. ఇలా అదృష్టానికి ఆమడ దూరంలో ఉన్న ఆ డైరెక్టర్లు ఎవరు? బ్లాక్ బస్టర్ హిట్లు రాలేదు. స్టార్ హీరోల్ని డీల్ చేసే అనుభవం లేదు. అయినా సరే ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఆ సినిమాల్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే అదృష్టం ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు ఈ డైరెక్టర్లు. సాహో లాంటి సాలిడ్ సినిమా తీసిన హిట్ టాక్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు సుజిత్. యంగ్ డైరెక్టరే అయినా సాహోతో ఎక్స్పెక్ట్ చేసిన హిట్ ఇవ్వకపోయినా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సాలిడ్ ఛాన్స్ ఇచ్చారు. ఇంకేముంది, ఓజీ సినిమా ఆఫర్ వచ్చింది. అదిరిపోయే లెవెల్లో సినిమా తీసేద్దాం, సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కూడా జరగడంతో సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నాడు సుజిత్. కానీ ఎంత స్పీడ్ గా స్టార్ట్ అయిందో అంత గ్యాప్ వచ్చింది ఓజీ సినిమాకి. 70% కంప్లీట్ అయినా ఆ 30% కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేయడానికి సుజిత్ 7 నెలలు వెయిట్ చేయాల్సిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా ఛాన్స్ అంటే మాటలా? అది కూడా ఇప్పటి వరకు స్టార్ హీరోని హ్యాండిల్ చేయని, ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టని ఓ నార్మల్ డైరెక్టర్ మారుతికి. ప్రభాస్ సినిమా ఆఫర్ రావడంతో నక్కతోక తొక్కాడనుకున్నారు అందరూ. రాక రాక పెద్ద సినిమా వచ్చిందని ర్యాంప్ ఆడిచ్చేద్దాం అనుకున్నాడు మారుతి. నిజానికి అసలు మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడని సెట్ నుంచి ఫోటో లీక్ అయ్యే వరకు నమ్మలేదు ఎవరు. అలాంటిది ఈ సూపర్ ఆఫర్ రావడంతో ప్రభాస్ సినిమాని అలా తీద్దాం, ఇలా తీద్దాం, అదిరిపోయే హిట్ కొడదామని లెక్కలేసుకున్నాడు మారుతి. కానీ సంవత్సరం నుంచి సెట్స్ మీదున్న ఈ సినిమా షూటింగ్ కి ప్రభాస్ ఎప్పుడొస్తారో తెలీదు, షూటింగ్ ఎప్పుడవుతుందో తెలియక నానా తంటాలు పడుతున్నారు. వచ్చి రావడంతోనే ఉప్పెనతో 100 కోట్ల సక్సెస్ అందుకున్నాడు. ఏదో సబ్జెక్ట్ బాగుందని హిట్ అయింది. కానీ ఇలాంటి యంగ్ డైరెక్టర్లకి స్టార్ హీరోలు ఛాన్స్ ఎందుకిస్తారు అనుకున్నారు. అలాంటిది ఏకంగా రామ్ చరణ్ ఛాన్స్ ఇచ్చాడు. రామ్ చరణ్ తో సినిమా ఆఫర్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా రెండో సినిమానే స్టార్ హీరోతో చేయడం అంటే అదృష్టం ఓ రేంజ్ లో ఉందనుకున్నారు అంతా. సినిమా అనౌన్స్ చేసి సంవత్సరం అయినా ఇంకా షూటింగ్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఆడిషన్లు చేస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారే కానీ అసలు గేమ్ చేంజర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు మొదలు పెడతారో తెలియక సతమతమవుతున్నారు బుచ్చిబాబు.